భారత్ శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్న టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే వెస్టిండీస్ మాజీ కెప్టెన్ ప్రస్తుత కోచ్ డారెన్ సామి సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచ కప్ టైటిల్ గెలవాలనుకునే ఏ జట్టు అయినా సరే ముందుగా ఆతిథ్య భారత్ ను ఓడించాల్సిందేనని స్పష్టం చేశాడు. 2016లో భారత్ ను ఓడించి వెస్టిండీస్ టైటిల్ గెలుచుకుందని గుర్తు చేశాడు. ఈసారి టీ20 ప్రపంచ కప్ టైటిల్ గెలవాలని ఆశించే ఏ జట్టు అయినా సరే ముందుగా ఆతిథ్య భారత్ ను ఓడించాల్సిందేనని డారెన్ స్వామి అన్నాడు. భారత్ ను దాటకుండా ఈ ప్రపంచ కప్ ను ఎవరు గెలవలేరని స్వామి తేల్చి చెప్పాడు. 2016లో వెస్టిండీస్ టీ20 ప్రపంచ కప్ టైటిల్ గెలిచినప్పుడు కూడా సెమీఫైనల్లో భారత్ ను ఓడించాల్సి వచ్చిందని స్వామి గుర్తు చేశాడు. అప్పట్లో తాను కెప్టెన్ గా వ్యవహరించగా ఇప్పుడు కోచ్ గా ఉన్నప్పటికీ భారత్ ను ఓడించాలనే నమ్మకం మారలేదని అతడు అన్నాడు. అయితే ప్రస్తుత భారత్ ఆడుతున్న దూకుడును పరిగణలోకి తీసుకుంటే ఈ సవాల్ మరింత పెద్దదిగా కనిపిస్తుందని డారెన్ సామి అభిప్రాయపడ్డాడు. కాగా ఇప్పటికే వెస్టిండీస్ సూపర్ 8 లోకి అడుగు పెట్టింది. ఇక భారత్ కూడా పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించి సూపర్ 8 లోకి అడుగు పెట్టింది. ఈ రెండు జట్ల మధ్య సూపర్ 8 లో మార్చి 1వ తేదీన తలపడనున్నాయి. ఇకపోతే ప్రస్తుత కోచ్ గా ఉన్న డారెన్ సామి వెస్టిండీస్ కు కెప్టెన్ గా 2 టైటిల్ అందించిన విషయం తెలిసిందే.